హలో గైస్, వెల్కమ్ టు ఈ సినిమా. 2 అవర్స్ 26 మినిట్స్ రన్ టైమ్ ఉన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ చూడటం జరిగింది. 2 సార్లు పోస్ట్పోండ్ అయ్యి ఫైనల్ గా ఇవాళ రిలీజ్ అయిన ఈ మూవీలో విశ్వక్షేన్, నేహా శెట్టి, అంజలి, హైపరాది అండ్ గోపరాజు రమణ లీడ్ రోల్స్ లో చేశారు. ఇక ఈ సినిమాకి వెళ్ళడానికి మెయిన్ రీజన్స్ ఒక పక్క ట్రైలర్, యాక్టర్స్ అండ్ సాంగ్స్ అయితే మరో పక్క సితారా ఎంటర్టైన్మెంట్స్. అందులోని ఈ మధ్య త్రివిక్రమ్ కూడా యాడ్ అయ్యారు కదా, సో మినిమం గ్యారంటీ ఉంటదిలే అని అనుకున్నా. వీటితో పాటు ఒక లిరిక్ రైటర్, డైరెక్టర్ గా మారి రౌడీ ఫెలో అండ్ చల్మోహన్ రంగ సినిమాలు తీసి దాదాపు 6 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ డైరెక్టర్ గా మన ముందుకు వచ్చారు. ఫుల్ కసితో ఉంటారులే, సో మోస్ట్లీ సాటిస్ఫై అవ్వచ్చులే అని అనుకున్నా. అలాగే థియేటర్లో అడుగు పెట్టా. ఇక లేట్ చేయకుండా ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు ఒకసారి బేసిక్ ప్లాట్ ఏంటో చూద్దాం. ఎదగటం మన హక్కు అని నమ్మే మన లంకల రత్నాకర్ అనే మన హీరో లాస్ట్ కి ఎదిగాడా లేదా? మన హీరో లైఫ్ లో నేహా శెట్టి అండ్ అంజలి ఎలాంటి కీ రోల్ ప్లే చేశారు? అసలు రత్నాకర్ లైఫ్ లో పాలిటిక్స్ అతని జీవితాన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అండ్ లాస్ట్ కి ఏం జరిగింది అనేదే స్టోరీ. అదంతా కాదు, ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది అంటే నాకైతే యావరేజ్ గా ఉందని అనిపించింది గైస్. 60/100 అని చెప్పొచ్చు. కొన్ని సీన్స్ అయితే కుర్రోళ్ళకి పిచ్చెక్కించవచ్చు, ఫ్యామిలీస్ మాత్రం ఇబ్బంది పడవచ్చు. కాకపోతే సినిమాలో స్టోరీని ఇంకా బాగా బెటర్ చేసి ప్రెజెంట్ చేసి ఉండాల్సింది. నాకెందుకు అలా అనిపించిందో వీడియోలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూసి అర్థం చేసుకోండి. ఎక్కడ ఏది రివీల్ అయితే చేయలేదు. బై ద వే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి గైస్. ఇక ముందుగా సినిమాలో పాజిటివ్స్ మాట్లాడుకోవాలంటే మాస్కా దాస్ విశ్వక్షేన్ నట విశ్వరూపం చూపించాడు. సినిమాకి మేజర్ ప్లస్ అని చెప్పొచ్చు. అంజలి క్యారెక్టర్ కూడా మీనింగ్ఫుల్ గా ఉంది. సినిమాటోగ్రఫీలో ప్రతి ఫ్రేమ్ చూడటానికి బాగుంది. ఇక చాలా రోజుల తర్వాత యువన్ శంకర్ రాజా మ్యూజిక్ బాగుంది. ఒక బీజిఎం మట్టికి ఒక ఫేమస్ బీజిఎం లా అనిపించింది. ఇక 90s బ్యాక్ డ్రాప్ బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఆర్ట్ వర్క్ బాగుంది, ఫైట్స్ కూడా బాగున్నాయి అండ్ డైలాగ్స్ గుర్తుండిపోతాయి. ఇక నెగిటివ్స్ అంటారా, స్టోరీలో ఏం చెప్పాలనుకున్నారో అది క్లారిటీగా చెప్పలేకపోయారు. కొన్ని సీన్స్ కన్వీనియంట్ గా రాసుకున్నారు. సినిమాలో అక్కడక్కడ రంగస్థలం షేడ్స్ కూడా కనపడతాయి. విలన్ కూడా అంత స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఇక నేహా శెట్టి క్యారెక్టర్ ను కూడా ఇంకొంచెం యూటిలైజ్ చేసుకోవాల్సింది. సినిమా నుంచి బయటకు వచ్చేసరికి రిజిస్టర్ అవ్వాల్సిన సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ డౌన్ అయింది అనిపించింది. మొత్తానికి మంచి ఛాన్స్ అయితే మిస్ చేసుకున్నారు డైరెక్టర్ కృష్ణ చైతన్య. ఇది మన ఈ సినిమా వ్యూ రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.